హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు NextOps వీడియోస్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం టెరాఫామ్ని యూజ్ చేసి సిమిలర్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ రీసోర్సెస్ని ఎలా డిప్లాయ్ చేయాలనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో సెకండ్ యూస్ కేస్ కింద AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే షేర్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను పబ్లిష్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దెన్ యూ కెన్ వాచ్ ద వీడియో అండ్ లెర్న్ ద టెక్నాలజీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ పర్టికులర్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, అజూర్లోనే మనం ఇప్పటిదాకా ఎలా డిప్లాయ్ చేయాలి, అన్ని రకాల కాన్సెప్ట్స్, టెరాఫామ్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కూడా అజూర్ ద్వారానే తెలుసుకున్నాం. సో ఒకవేళ మనం AWSలో డిప్లాయ్ చేయాల్సి వస్తే అది ఎంత కష్టంగా ఉంటుంది, ఎలా చేస్తాం అనేది ఒక సింపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీంట్లో మనం అజూర్లో ఏవైతే ప్రిన్సిపల్స్ వాడామో, అంటే ఏవైతే రూల్స్ వాడామో టెరాఫామ్ పరంగా అవే రూల్స్ వాడతాం. సో కాకపోతే క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎక్కడ మళ్ళీ డాక్యుమెంటేషన్ చూసుకోవాలి, యాజ్ ఇట్ ఈస్గా ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా అవసరం అవుతుంది. కాబట్టి AWSతో చేసినప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే అజూర్ లాగానే ఉంటుందా అనేది బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు తెలిసిపోతుంది. సో చివరి వరకు చూడండి, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. సో లెట్ మీ స్విచ్ టు మై కన్సోల్ ఫస్ట్, and then we open the Visual Studio Code to write the Terraform. సో నేను ఒక బ్లాంక్ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను. అందులోంచి నేను కోడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమీ లేవు ప్రస్తుతానికి. సో లెట్ మీ క్రియేట్ ఎ ఫైల్ కాల్డ్ main.tf. యూజువల్గా అజూర్లో మనం డిఫైన్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తున్నాం డిప్లాయ్మెంట్ని, ప్రొవైడర్ని డిఫైన్ చేసి తర్వాత అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టార్ట్ చేస్తున్నాం. సిమిలర్గా ఇక్కడ కూడా మనకి ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేయాలి, అండ్ అథెంటికేషన్ మెకానిజం ఎలా జరుగుతుంది అనేది నేను చెప్తాను. లెట్ మీ స్విచ్ టు మై AWS కన్సోల్ అండ్ షో యూ హౌ టు రైట్ దిస్ డాక్యుమెంటేషన్ ఆర్ ద టెరాఫామ్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద స్క్రాచ్. సో AWS కన్సోల్కి వెళ్తే, ఎందుకు AWS కన్సోల్ అన్నానంటే, ఇక్కడ మనం రీసోర్సెస్ని క్రియేట్ చేయాలంటే మనకి AWS అకౌంట్ ఉండాలి. అందులో VPC అనేది నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది, EC2 అనేవి వర్చువల్ మిషన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. అజూర్లో VNetని ఇక్కడ VPC అంటారు, అజూర్లో వర్చువల్ మిషన్స్ని ఇక్కడ EC2 అంటారు. ఒకవేళ వాటిని క్రియేట్ చేయాల్సి వస్తే VPC సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్రియేట్ VPC అని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రస్తుతానికి ఒక VPC ఉంది. AWSలో ఏంటంటే ప్రతి రీజియన్లోనూ కూడా మనం, అంటే AWS అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటే ప్రతి రీజియన్లోనూ కూడా ఒక డిఫాల్ట్ VPCని క్రియేట్ చేసి ఇస్తారనమాట వాళ్ళు. అలా కాకుండా మన అవసరాల కోసం మన VPCని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగా మనం VPC పేరు ఇస్తాం, అడ్రస్ స్పేస్ ఇస్తాం, అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ మాన్యువల్గా ఇచ్చి క్రియేట్ VPC క్లిక్ చేస్తే మాన్యువల్గా పోర్టల్ నుంచి AWS కన్సోల్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు. VPC అండ్ మోర్ అంటే ఏంటంటే, VPCతో పాటుగా సబ్నెట్స్, రౌటింగ్ టేబుల్స్ అండ్ ఇంటర్నెట్ గేట్వే, NAT గేట్వే లాంటి అడిషనల్ కాంపోనెంట్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత క్రియేట్ VPC క్లిక్ చేస్తే VPC క్రియేట్ అయిపోతుంది మనకి. ఇది కన్సోల్ నుంచి చేసే పద్ధతి. ప్రస్తుతానికి మనకి ఒకటే VPC ఉంది, అది డిఫాల్ట్ VPC. ఇక్కడ వర్చువల్ మిషన్స్ చెక్ చేస్తే ప్రస్తుతానికి మనకి రన్నింగ్ వర్చువల్ మిషన్స్ ఏమీ లేవు, 0 ఉన్నాయి. సో నేను ఇప్పుడు క్రియేట్ చేయబోయేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే AWSతో క్రియేట్ చేయబోతున్నానో దాంట్లో ఒక VPC, ఒక సబ్నెట్, ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు, ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ రూల్ అండ్ ఒక AWS EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ చేయబోతున్నాం. రిఫరెన్స్ AWS టెరాఫామ్ ప్రొవైడర్. సో ఫస్ట్ ప్రొవైడర్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ ప్రొవైడర్ బ్లాక్ని మనం కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. అండ్ ఐమ్ స్విచింగ్ టు విజువల్ స్టూడియో కోడ్. సో టెరాఫామ్లో ప్రొవైడర్ అంటే ఏంటి, ఏ క్లౌడ్తో అయితే మనం ఇంటరాక్ట్ అవుతున్నామో ఆ క్లౌడ్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ప్లగిన్. ఇక్కడ ఈ సందర్భంలో AWSకి సంబంధించినటువంటి ప్రొవైడర్ డౌన్లోడ్ అవుతుంది, అది 4.0 వెర్షన్. కింద వచ్చేసరికి AWSకి స్పెసిఫిక్గా మనం రీజియన్ సెట్ చేసుకోవాలి. సో నేను ఈస్ట్ US కాకుండా వెస్ట్ US వాడదాం అనుకుంటున్నాను. ఇక్కడ STS2. యూజువల్గా అజూర్ డిప్లాయ్మెంట్లో మనం ఏం చేస్తాం, ఇదే ప్రొవైడర్ బ్లాక్లో సబ్స్క్రిప్షన్ ఐడి, టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ పాస్ చేస్తే అప్పుడు టెరాఫామ్ వాటిని యూజ్ చేసుకుని అజూర్కి అథెంటికేట్ అయ్యి అక్కడి నుంచి మనం చేసే డిప్లాయ్మెంట్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి ఇక్కడ అథెంటికేషన్ ఎలా ఉంటుంది,
ఇక్కడ అథెంటికేషన్ వచ్చేసరికి మనకి ఇదే డాక్యుమెంట్‌లో అథెంటికేషన్ కాన్ఫిగరేషన్ ఉంది. 5 రకాలు, 6 రకాలుగా మనం అథెంటికేట్ అవ్వచ్చు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ అథెంటికేషన్ ఏంటంటే, ఇలా అదే బ్లాక్‌లో రీజియన్ కింద యాక్సెస్ కీని, సీక్రెట్ కీని మనం పాస్ చేయొచ్చు. లైక్ అజూర్‌లో చేసినట్టుగా. లేదంటే మన సిస్టమ్‌లో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్‌లోకి ఆ యాక్సెస్ కీస్‌ని, సీక్రెట్ కీస్‌ని మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. మూడోదేంటంటే, ఒక ఫైల్‌లో ఆ డీటెయిల్స్ అన్నిటిని సేవ్ చేసి, వాటిని సిస్టమ్‌లో ఒక లొకేషన్‌లో సేవ్ చేయొచ్చు. దాన్ని టెరాఫార్మ్‌కి రిఫరెన్స్ కింద చూపించొచ్చు. సో, టెరాఫార్మ్ వాటిని వాడుకొని కనెక్ట్ అవుతుంది. సో, ఈ అథెంటికేషన్ అనేది పెద్ద కష్టమైన పనేం కాదు. మీరు ఈ ఈ ప్రాసెస్‌లో ఏ ప్రాసెస్ అయినా వాడి అథెంటికేట్ అవ్వచ్చు. మరి యాక్సెస్ కీస్‌ని, సీక్రెట్ కీస్‌ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అంటే, మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో మీ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ట్యాబ్‌కెళ్ళినప్పుడు అక్కడ మీకు కనిపిస్తాయి. మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యాక్సెస్ కీస్‌ని, సీక్రెట్ కీస్‌ని. వాటిని వాడుకొని మీరు అథెంటికేషన్ అనేది డిఫైన్ చేయొచ్చు. అది సింపుల్ థింగ్. సో, దీనికి కంటిన్యూషన్‌గా ఇప్పుడు నేనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా మెషిన్ ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ కనెక్ట్ అవ్వడానికి, అథెంటికేట్ అవ్వడానికి కాన్ఫిగర్ అయిపోయి ఉంది. నేనొక ఫైల్‌లో క్రెడెన్షియల్స్ పెట్టి, ఆ ఫైల్‌ని నా సిస్టమ్‌లో కాన్ఫిగర్ చేసి పెట్టాను. సో, అందుకని నా మెషిన్ ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది ఏడబ్ల్యూఎస్‌కి. ఐ డోంట్ నీడ్ టు డూ థట్. ఇప్పుడేంటి నెక్స్ట్ అంటే మనం రిసోర్స్ డెఫినిషన్ స్టార్ట్ చేయాలి. సో, రిసోర్స్ డెఫినిషన్ యాస్ యూజువల్‌గానే కాకపోతే ఇంతకు ముందు వరకు మనం అజూర్ ఆర్ఎం అని వాడేవాళ్ళం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కాబట్టి ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ వీపీసీ ఫస్ట్‌ది. తర్వాత దానికొక కోడ్ బ్లాక్ నేము. అందులో ఇందులో ఇవ్వాల్సినటువంటి అట్రిబ్యూట్స్. సిఐడిఆర్ బ్లాక్ మ్యాండేటరీ అంటే అడ్రస్ స్పేస్ అన్నమాట. సో, 10.0.0.0/16 అని ఇవ్వచ్చు. ఇది వీపీసీ డెఫినిషన్ ఇక్కడికి. దీని తర్వాత సబ్‌నెట్ డెఫినిషన్ ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ సబ్‌నెట్. తర్వాత మై సబ్‌నెట్ అని పేరు కోడ్ బ్లాక్‌కి. ఇలా మనం డిఫైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో, ఇప్పుడు నేను సబ్‌నెట్ బ్లాక్ డిఫైన్ చేయాలంటే లెట్ మీ గో బ్యాక్ టు మై డాక్యుమెంటేషన్. ఇక్కడ నేను ఆ స్పెసిఫిక్ కోడ్‌కి సంబంధించిన ఇది తీసుకుంటాను రిఫరెన్స్. సో, వీపీసీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వీపీసీ రిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ వీపీసీ. సో, ఈ వీపీసీ డాక్యుమెంట్ రిఫరెన్స్‌లో మనం చూస్తే ఇక్కడ వీపీసీ డెఫినిషన్ అనేది మెన్షన్ చేసుంది. సో, దాన్నే మనం ఇక్కడ ఇచ్చాం. ఐ థింక్ మనం చిన్న మిస్టేక్ చేసాం. ఇది అరే కాదు. సో, ఈ కర్లీ బ్రాకెట్స్ ఈ బ్రాకెట్స్ తీసేసేయొచ్చు. తర్వాత దీంట్లో సబ్‌నెట్ క్రియేట్ చేయాలి కాబట్టి దీని పైనే సబ్‌నెట్ రిసోర్స్ ఉంది. ఆ డెఫినిషన్ తీసుకుందాం. అండ్ దెన్ దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ పేస్ట్ చేస్తే సబ్‌నెట్ డెఫినిషన్ కంప్లీట్ అయిపోతుంది. పేరొచ్చేసరికి మై సబ్‌నెట్ అని పెడుతున్నాను కోడ్ బ్లాక్‌కి. అండ్ వీపీసీ రిఫరెన్స్ వచ్చేసరికి డాట్ మై వీపీసీ డాట్ ఐడీ అండ్ ట్యాగ్స్ అక్కర్లేదు ప్రస్తుతానికి. అవసరమైతే అవైలబిలిటీ జోన్స్ రాసుకోవచ్చు. దట్ ఈస్ లైక్ US-best-2A అవైలబిలిటీ జోన్. దీని తర్వాత ఏం చేయాలి మనం? ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. సో, గో బ్యాక్ టు డాక్యుమెంటేషన్, ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ గ్రూప్. ఇదొక ఎగ్జాంపుల్ తీసుకొని డాక్యుమెంటేషన్ నుంచి దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటే హెలో టీఎల్ఎస్ ఇది వీపీసీ ఐడి మళ్ళీ మార్చుకోవాలి. ఇక్కడ కోడ్ బ్లాక్ నేమ్ ఇచ్చుకోవాలి. డాట్ ఐడి ఇవ్వాలి. అండ్ తర్వాత ఇక్కడ కూడా మనం మార్చుకోవాలి. మై అండర్‌స్కోర్ వీపీసీ. అలాగే కింద కూడా మార్చుకోవాలి మనం. మై అండర్‌స్కోర్ వీపీసీ. బట్ IPv6 బ్లాక్ మనం ఇవ్వలేదు కాబట్టి ఇది అవసరం లేదు తీసేసేయొచ్చు. ఇప్పుడు ఇదేం చెప్తుందంటే ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్‌ని క్రియేట్ చేస్తుంది. దాంట్లో 443 అనే ఇన్‌బౌండ్ రూల్‌ని ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి అవుట్‌బౌండ్ రూల్స్‌ని క్రియేట్ చేస్తుందన్నమాట. అది మన వీపీసీకి రిఫర్ చేస్తుంది. అంటే కనెక్ట్ అవుతుంది. దీని తర్వాత నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ క్రియేట్ చేయాలి. సో, AWS నెట్వర్క్ ఇంటర్ఫేస్ బికాజ్ మన వర్చువల్ మెషిన్ మన EC2 ఇన్స్టాన్స్ ఏదైతే క్రియేట్ చేయబోతున్నామో దానికి ఒక నిక్ కార్డ్ కావాలి కాబట్టి ఆ నిక్ కార్డ్‌ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను. సో, దీనికి మై నిక్ అని పేరు పెడుతున్నాను. అండ్ మన సబ్‌నెట్ ఇది కాదు. కాబట్టి డాట్ మై సబ్‌నెట్ డాట్ ఐడీ అండ్ మనం ఇచ్చిన అడ్రస్ స్పేస్ సబ్‌నెట్‌కి 1 డాట్ సీరీస్ కాబట్టి ఇక్కడ ఐపీ అడ్రస్ మార్చుకోవాలి. 1.50
అండ్ దెన్ అటాచ్మెంట్ ఇప్పుడే అక్కర్లేదు, ఎందుకంటే ఇది ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ని రిఫర్ చేస్తుంది. ఇన్స్టాన్స్ డెఫినేషన్ మనం ఇంకా రాయలేదు, సో ఇది తీసేద్దాం ప్రస్తుతానికి. అండ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి ఇది కాదు సెక్యూరిటీ గ్రూప్, ఇక్కడ మనం ఇచ్చినటువంటి పేరు ఇది కాబట్టి ఈ పేరు తీసుకుని ఇక్కడ అదే పేరుని మనం మెన్షన్ చేయాలి. అండ్ ఈ ట్యాగ్స్ కూడా అక్కర్లేదు ప్రస్తుతానికి టెంపరీగా. ఇది నిక్కార్డ్ డెఫినేషన్. ఫైనలీ ఇన్స్టాన్స్. సో రీసోర్స్ AWS అండర్స్కోర్ EC2 అండర్స్కోర్ ఇన్స్టాన్స్. మరి మేబీ దానికి డెఫినేషన్ కరెక్ట్గా తీసుకుందాం మనం. సో AWS EC2 ఇన్స్టాన్స్కి EC2 కేటగిరీకి వెళ్తే ఇక్కడ EC2 ఇన్స్టాన్స్ ఆర్ ఇన్స్టాన్స్ అని ఉంది సింపుల్గా. సో ఇది కోడ్ బ్లాక్ దీనికి. ఇప్పుడు మనం చేసిన ఎగ్జాంపుల్లో ఏదైతే మనం పెట్టుకున్నామో VPC డెఫినేషన్ ఇక్కడ ఉంది, సబ్నెట్ డెఫినేషన్ ఆల్రెడీ ఉంది, అండ్ అవైలబిలిటీ జోన్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్నాను నేను. సో నెట్వర్క్ కార్డ్ డెఫినేషన్ ఇక్కడ ఉంది, అండ్ తర్వాత రీసోర్స్ డెఫినేషన్ ఇది. సో లెట్ మీ గో బ్యాక్ టు ద కోడ్. మై ఇన్స్టాన్స్ కోడ్ బ్లాక్ ని అండ్ ఏదైతే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఇంతకుముందు క్రియేట్ చేసామో దాన్ని ఇక్కడ అటాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మైన్ ఇక్కడ రాయాలి ఇక్కడ, అండ్ దట్స్ ఇట్. ఈ ఇన్స్టాన్స్ కి వాడేటటువంటి అమెజాన్ మెషిన్ ఇమేజ్, ఈ ఇన్స్టాన్స్ సైజు, ఎవ్రీథింగ్ ఇక్కడ డిఫైన్ చేద్దాం. సో ఒకసారి మనం కోడ్ చూద్దాం మళ్ళీ. ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ప్రొవైడర్ డెఫినేషన్ చేసుకున్నాం, తర్వాత రీజియన్ని సెట్ చేసాం, ఇది మ్యాండేటరీ AWS డిప్లాయ్మెంట్స్కి. అండ్ అలాగే VPC నెట్వర్క్ని క్రియేట్ చేస్తున్నాం ఒక స్పెసిఫిక్ అడ్రస్ స్పేస్తో. అదే నెట్వర్క్లో ఒక సబ్నెట్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. ఆ సబ్నెట్ ఈ VPCలో ఉండాలి కాబట్టి ఇక్కడ VPC రిఫరెన్స్ని వాడుకున్నాం ఇక్కడ. తర్వాత ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని క్రియేట్ చేసి అందులో రూల్స్ని యాడ్ చేసాం. దాంతో పాటుగా ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ని క్రియేట్ చేసాం. ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ని మనం ముందు క్రియేట్ చేసుకున్న సబ్నెట్లో కనెక్ట్ చేసాం. అలాగే దానికి ఒక నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ని కూడా అటాచ్ చేసాం. ఫైనల్గా ఒక ఇన్స్టాన్స్ని, ఒక EC2 ఇన్స్టాన్స్ని ఒక మెషిన్ ఇమేజ్ తోటి ఒక స్పెసిఫిక్ సైజ్ తోటి క్రియేట్ చేస్తూ పైన క్రియేట్ చేసిన నెట్వర్క్ ఇన్స్టాన్స్ని, ఇంటర్ఫేస్ని దీనికి అటాచ్ చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే అజూర్కి దీనికి ఏ డిఫరెన్స్ ఉంది? కోడ్ పరంగా ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఆల్ యూ నీడ్ టు నో ఇస్ ఈ రీసోర్సెస్ ఎలా రిఫర్ చేయాలి, మనం వాటికి ఇచ్చే అట్రిబ్యూట్స్ ఏంటి, అవి యాక్సెప్ట్ చేసే వాల్యూస్ ఏంటి. అజూర్లో చూస్తే అజూర్ RM_virtual_network అని ఉంటుంది, అజూర్ RM_subnet అని ఉంటుంది, అజూర్ RM_security_group అని ఉంటుంది, అజూర్ RM_network_interface అని ఉంటుంది, అజూర్ RM_virtual_machine అని ఉంటుంది. పేర్లు మాత్రమే డిఫరెంట్, టెక్నాలజీ ఒకటే. సో మనం డాక్యుమెంట్ చూసినప్పుడు ఒక వర్చువల్ మెషిన్కి ఏ అట్రిబ్యూట్స్ ఇవ్వాలి అంటే కింద అట్రిబ్యూట్ రిఫరెన్స్ అలాగే ఉంటుంది, అవి యాక్సెప్ట్ చేసే అట్రిబ్యూట్స్ రిఫరెన్స్. సేమ్ అజూర్కి ఎలా అయితే రిఫర్ చేస్తున్నాం అలాగే రిఫర్ చేసుకుని అది యాక్సెప్ట్ చేసే వాల్యూస్ని మనం పాస్ చేసుకోగలిగితే మనం ఏ క్లౌడ్తో వర్క్ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. టెరాఫామ్లో ఏ క్లౌడ్తో అయినా వర్క్ చేయొచ్చు, ఎందుకంటే టెరాఫామ్ అన్ని క్లౌడ్స్కి ఒకటే రూల్స్ని ఫాలో అవుతుంది. కాబట్టి మనకి తెలియాల్సింది ఏంటంటే అసలు టెరాఫామ్లో ప్రొవైడర్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా సోర్సెస్ అంటే ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటి, స్టేట్ ఫైల్ అంటే ఏంటి, రీసోర్సెస్ అంటే ఏంటి, అవన్నీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసేసాం. అలాగే ఒక అజూర్ ఎగ్జాంపుల్, స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్ సెకండ్ వీడియోలోనూ థర్డ్ వీడియోలోనూ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తే అజూర్తో వర్క్ చేసినా AWSతో వర్క్ చేసినా టెరాఫామ్లో ఉండే స్టఫ్ సేమ్గా ఉంటుంది. సో అది తెలుసుకోగలిగితే ఏ క్లౌడ్ రేపు పొద్దున్న గూగుల్ క్లౌడ్ మీద వర్క్ చేయమన్నా ఈజీగా వర్క్ చేయగలుగుతారు భయం లేకుండా, రైట్? దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ అనమాట. సో మనకు ఆ ప్రిన్సిపల్స్ తెలియాలి కాబట్టి టెరాఫామ్ ఫుల్ కోర్స్ ఉంది మన దాంట్లో, మన ఛానల్లో, అది చూడండి మీకు అర్థమవుతుంది. విడివిడిగా అన్ని టాపిక్స్ కూడా పబ్లిష్ అయ్యి ఉన్నాయి, కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ కూడా, అవి కూడా చూడండి మీకు అర్థమవుతుంది. సో లెట్స్ గో అహెడ్ అండ్ రన్ దిస్. ఫస్ట్ కమాండ్ ఏంటి? టెరాఫామ్ init. ఈ ఇనిట్ కమాండ్ ఏం చేస్తుంది? ప్లగిన్ని డౌన్లోడ్ చేసి ఆ ప్లగిన్ని ఇనీషియలైజ్ చేస్తుంది. తర్వాత మనం యూజువల్గా ఏం రన్ చేస్తాం? టెరాఫామ్ వ్యాలిడేట్, టెరాఫామ్ ప్లాన్. సో ప్లగిన్ ఇనిట్ తోటి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అదే ప్లగిన్ని వాడుకుని మన సిస్టమ్ AWSకి అథెంటికేట్ అవుతుంది.
ఇనీషియలైజ్ అయిపోయింది. ఇప్పుడు నా కోడ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే టెరాఫార్మ్ వాలిడేట్ కమాండ్ వాడతాను. సింటాక్స్ వాలిడేషన్స్ చెప్తుంది. ఇది అయిపోయిన తర్వాత టెరాఫార్మ్ అప్లై అంటాను. ఆ ప్లాన్ అని కూడా అనొచ్చు. సిమ్యులేట్ చేసి చెప్తుంది. ఏం చేయబోతుంది అనేది. సో వాలిడేట్ సింటాక్స్ ఈస్ వాలిడ్. ప్లాన్ అంటే ఏం జరగబోతుంది అనేది చూపిస్తుంది కదా మనకి. ప్లాన్ కరెక్ట్‌గా డిస్‌ప్లే అయింది అంటే దాని అర్థం ఏంటంటే ప్రొవైడర్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. అథెంటికేషన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని. సో 5 టు యాడ్. ఇప్పుడు ఫైనల్లీ టెరాఫార్మ్ అప్లై అంటే యెస్ ఆర్ నో అడుగుతుంది మనని ఆబ్వియస్‌లీ. యెస్ ఇచ్చేస్తే డిప్లాయ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. సో లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్స్. సో యెస్ అన్నాను. ఇప్పటిదాకా ఒకటే వీపీసీ ఉంది మనకి ఏడబ్ల్యూఎస్‌లో. ఇఫ్ వి లుక్ ఎట్ ఇట్. రైట్. ఒకటే వీపీసీ ఉంది. ఇప్పుడు 2 ఉంటాయి. ఒకటి 10 సిరీస్‌తో ఉండే ఐపీ అడ్రెస్‌లో క్రియేట్ అవుతుంది. వీడియో బిగినింగ్‌లో చూసాం కదా! ఇది ఆల్రెడీ ఉంది. ఇది ఇప్పుడు క్రియేట్ అయింది. దాంట్లో సబ్‌నెట్స్ కూడా క్రియేట్ అయినాయి. ఒక సబ్‌నెట్ క్రియేట్ అయింది. అలాగే వీటితో పాటుగా ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్ కూడా క్రియేట్ అవుతుంది. సో, ఆ ఎగ్జిక్యూషన్ మనకి ఇక్కడ జరుగుతోంది. సబ్‌నెట్ క్రియేట్ అయింది. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ క్రియేట్ అయింది. ఫైనల్‌గా ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్ క్రియేట్ అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఆ రిసోర్సెస్ అన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో కనిపిస్తాయి. అండ్ యాజ్ యూజువల్‌గా మనం డిస్ట్రాయ్ కమాండ్ తోటి డిస్ట్రాయ్ కూడా చేసుకోవచ్చు. సో, గో బ్యాక్ టు కన్సోల్. ఇన్‌స్టాన్స్ రన్నింగ్ ఇంతకుముందు 0 ఉంది. ఇప్పుడు చూస్తే ఒక ఇన్‌స్టాన్స్ మనకి రన్నింగ్ స్టేట్‌లో ఉంటుంది. ఇదిగో క్రియేట్ అయిపోయి వచ్చేసింది. కంపారిటివ్‌లీ ఏడబ్ల్యూఎస్ డిప్లాయ్‌మెంట్స్ కొంచెం ఫాస్ట్‌గా ఉంటాయి టెరాఫార్మ్‌తో. అజూర్ కన్నా కూడా. ఎందుకు అనేది రీజన్ తెలీదు. బట్ దే విల్ బి ఎ లిటిల్ బిట్ క్వికర్. సో, టెరాఫార్మ్ డిస్ట్రాయ్ అంటే ఏం చేస్తుంది? క్రియేట్ చేసిన రిసోర్సెస్ అన్నిటిని యాస్ ఇట్ ఈస్‌గా రిమూవ్ చేసేస్తుంది. ఎందుకంటే మనకు అన్నెసెసరీ బిల్డింగ్ అవసరం లేదు కాబట్టి, మనకి జస్ట్ ఈ వీడియోలో మనం అజూర్ ఏడబ్ల్యూఎస్ లోపల టెరాఫార్మ్‌ని వాడి ఎలా డిప్లాయ్ చేయాలనేదే తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, సో, డిప్లాయ్ చేసేసాం, వెరిఫై చేసుకున్నాం. ఇప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్నాం. రైట్? ఇలా మనం టెరాఫార్మ్ తోటి ఏ క్లౌడ్‌కి సంబంధించిన డిప్లాయ్‌మెంట్ అయినా చేయొచ్చు. సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో జీసీపీ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూపిస్తాను. అండ్ ఇమ్మీడియేట్ నెక్స్ట్ వీడియోలో అయితే టెరాఫార్మ్ యూజ్ చేసి ఫర్ ఈచ్ అనే మెటా ఆర్గ్యుమెంట్‌ని వాడి మల్టిపుల్ వీఎమ్స్‌ని డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌లో ఎలా డిప్లాయ్ చేయొచ్చో చూద్దాం. లాస్ట్ వీడియోలో కౌంట్ అనే మెటా ఆర్గ్యుమెంట్ వాడాం. అక్కడ అన్నీ కూడా సిమిలర్ వీఎమ్స్ క్రియేట్ అయినాయి. బట్ నెక్స్ట్ వీడియోలో ఫర్ ఈచ్ మెటా ఆర్గ్యుమెంట్ తోటి మల్టిపుల్ వీఎమ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్‌లో అనేది చూడొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ యాజ్ యూజువల్‌గా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో, నేను వీడియో పబ్లిష్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ వీకెండ్.